హాయ్ అండి. ఈ ఇసుక దుందులండి కూర వండుకుంటే చాలా బాగుంటాయి. చిన్న చేపలు ఎంత టేస్ట్గా ఉంటే గమ్మున దొరకవు కూడాను. ఈ టైంలోను తక్కువగా ఉంటుందండి, టేస్ట్గా ఉంటాయి. ఈ చేపలు గిరి పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఫ్రెష్ ధనియాలు, జీలకర్ర, లవంగ అండి, దాల్చిన చెక్క, ఎల్లుల్లిపాయలు వేసామండి. పక్కన ఏమైనా ఆనియన్, లవంగలో ఒక 5 వేసుకున్నాం. ఇవన్నీ వేసుకొని చేడుకుందామండి. ఆనియన్ కూడా వేసేసుకుని చక్కగా మసాలా పేస్ట్ ఆడేసుకున్నామండి. దాకా పెట్టుకున్నాను. ఆయిల్ పోసుకున్నాం. మసాలా పేస్ట్ అందులో వేసేసుకున్నాం. మసాలా వేసేసుకున్నాం. వేపుకున్నాం చక్కగా ఈ మసాలాని చేపలకి. పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నామండి. వేసుకున్నాం. ఎల్లుల్లిపాయలు వేసాము. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉందని అల్లం ముక్క ఉందా. పసుపు వేసుకుందాం. ఒకసారి కలుపుకోవాలి. అడిగంటి దాకా వేసుకుంటే కూర టేస్ట్ బాగుంటుంది. చేపలు అందరూ చూసారుగా, పచ్చి చేపలు ఇప్పుడు బాగు చేసుకుని శుభ్రంగా తోముకుని కడుక్కున్నాం. ఇప్పుడు ఇవి అందులో వేసేసుకుందాం. కూరలో వేసేసుకుందాం. ఒకసారి తిప్పొచ్చండి, తర్వాత తిప్పకూడదు. కూరని పొడివైపోతాయి చేపలు. వేసేసుకుంటున్నాం. సరిపడినది కారం కూడా సరిపడినది. నీళ్ళు పోసేసుకున్నాం. ఒక గ్లాసు నీళ్ళు సరిపడిగా పోసుకుంటే కూర ఉడుకుద్ది. కూర ఎప్పుడైనా ఇలాగే తిప్పుకోవాలండి. చేపల కూర, ఈ దొందుల కూర అంటే మరీని ఇలా తిప్పుకొని పెట్టుకోవాలి. ఈ కూరని ఇలా ఉంచేసుకుని మూత వేసుకుంటే ఉడికిపోద్దండి. కూర ఉడికిపోతుంది. గట్టి పెట్టి అసలు తిప్పకూడదు, ముక్కలు అయిపోతుంది. ఉడికిపోయిందండి కూర. కొత్తిమీర వేసేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచుకుందాం. కూర అంతా అయిపోయింది. మన టేస్టీ ఇసుక దుందుల కూర రెడీ అయిపోయిందండి. అన్నంతో టేస్ట్ చెప్తాం.